నమస్తే, వెల్కమ్ టు శ్రీ ప్రైవేట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన శాకాంబరి ఉత్సవాలు. శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. 90 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న బెజవాడ పోలీసులు. ఆంధ్రప్రదేశ్ ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న డీసీపీ హరికృష్ణ. రాష్ట్రంలో భారీ వర్షాల వరదలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షలో పాల్గొని జిల్లాలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. చెరువులు, వాగుల ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులు పూర్తి అప్రమత్తంగా డైనమిక్ గా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించిన సీఎం జిల్లాలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. సాధారణంగా 185 మిల్లీమీటర్లకు గాను 244 mm వర్షపాతం నమోదైందని, రాష్ట్ర వ్యాప్తంగా 31% అదనంగా వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. చెరువులు, వాగుల ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాలు కూడా ఉన్నాయని అన్నారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి గట్లు బలహీనపడ్డాయని, వీటిపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో పనిచేయాలని, ఫ్లడ్ మాన్యువల్ను అధికారులు పాటించాలని సూచించారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయటపడుతుందని అధికారులు పూర్తి అప్రమత్తంగా డైనమిక్ గా పనిచేయాలని సూచించారు. ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలలో భాగంగా ప్రధాన దేవాలయంతో పాటు ఉప ఆలయాలు వివిధ రకాల కూరగాయలు, పండ్లతో సుందరంగా అలంకరించారు. సకల జీవరాశులు ఆకలి దప్పికలు తీర్చే జగన్మాత శాకాంబరి దేవి అలంకారంలో భక్తులకు అనుగ్రహిస్తూ దర్శనమిస్తుంది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఇవాల్టి నుంచి శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 21 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నిమ్మ, ఆపిల్ కాయలతో అమ్మవారిని అలంకరించారు. దేవస్థానం ప్రాంగణం శ్రీ అమ్మవారి ఉప ఆలయాల్లోని దేవతామూర్తులకు, ఉత్సవ మూర్తులకు కూరగాయలు, పండ్లతో ఆలయ అర్చకులు అలంకరణ చేశారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అలంకరణతో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణాన్ని కూరగాయలు, పండ్లు, నిమ్మకాయలతో అలంకరించారు. దుర్గాదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వారికి అవసరమైన మౌలిక ఏర్పాట్లను ఆలయ అధికారులు అందుబాటులో ఉంచారు. ఆలయంలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చేపట్టిన ఏర్పాట్లను ఈవో రామారావు పర్యవేక్షించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో హోమాలు, ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. కూరగాయలతో వండిన కదమ్మ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. భూలోకంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు, రైతులు సుఖశాంతులు, సంతోషాలతో జీవించడం కోసం అమ్మవారికి ప్రతి ఏటా శాకాంబరి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లుగా వైదిక కమిటీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని డీసీపీ హరికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 15 మంది నుంచి 90.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యాంటీ నార్కోటిక్ టీం ఆధ్వర్యంలో సిపి రాజేంద్రబాబు ఆదేశాల మేరకు డీజీపీ సూచనల మేరకు 15 మంది నుంచి 90.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ హరికృష్ణ మాట్లాడుతూ పింకీ రోత్ అనే ఒరిస్సాకు చెందిన యువకుడు గిరిజనుల దగ్గర అతి తక్కువ ధరకి కొని ఏపీలోని పలు ప్రాంతాల యువతకు విక్రయిస్తున్నాడని తెలిపారు. చైన్ లింక్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి పరిచయాల ద్వారా విక్రయిస్తున్నాడని అన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ప్రజలకు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడమే తమ లక్ష్యమని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 9121162475 వాట్సాప్ నంబర్ను అదుపులోకి తేవడం జరిగిందని వెల్లడించారు. మీ పరిసరాల్లో గంజాయి చేస్తున్న వారి వివరాలను యాంటీ నార్కోటిక్ టీం ఏర్పాటు చేసి వాట్సాప్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు. సిపి రాజేంద్రబాబు ఆదేశాల మేరకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా అతి తక్కువ కాలంలోనే పురోగతిని సాధించామని అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో మాచవరం, గుణదల, సూర్యారావుపేట, కృష్ణలంక, భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులను అరెస్టు చేశామని ఆయన స్పష్టం చేశారు. మన దగ్గర సిటీలో ఉన్నటువంటి మాచవరం, తర్వాత సూర్యారావుపేట, భవానీపురం, కృష్ణలంక ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి 15 మంది కేసుల్లో ఉన్నటువంటి కీలకంగా ఉండే 15 వ్యక్తులను పట్టుకుని మన దగ్గర ఇంచుమించు ఆల్మోస్ట్ 90.5 కేజీస్ గాంజాని స్వాధీనపరుచుకున్నారు. ఆ వ్యక్తులని ఆ కీలకమైన వ్యక్తితో పాటు అరెస్ట్ చేసి వీళ్ళందరి మీద చర్యలు పటిష్టంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా
మన సిపి గారు ఏం చేశారంటే దీనికి ఒక వాట్సాప్ నెంబర్ ఒకటి అండ్ మెయిల్ ఐడి కూడా ప్రజలకి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఇచ్చి సమాచారాన్ని బాగా నేరుగా తీసుకోగలిగితే దాన్ని కొంచెం బాగా వర్కౌట్ చేసి బేస్ లెవెల్లో దాని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని పటిష్టంగా దీన్ని అమలు జరపాలి. ఈ యాంటీ నార్కోటిక్ సెల్స్ టీమ్స్ కూడా యాక్టివ్గా పనిచేయడానికి సమాచారం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని ప్రజలతో కూడా మమేకమై పనిచేయాలనేటువంటి ఆస్పెక్ట్లో పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా మంచి కృషి జరిగింది. సో దానివల్ల ఇప్పుడు ఈ ముద్దలందరి మీద యాక్షన్ తీసుకోబడింది. మీ రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా గట్టిగా ఈ దిశగా మరిన్ని రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఆశతో ఉన్నాం. ప్రజలందరికీ కోరేది ఏంటంటే ఈ వాట్సాప్ నెంబరు మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ వాట్సాప్ నెంబర్తో పాటు మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా. అంటే మీరు గోప్యంగానే సమాచారం ఉంటుంది. దయచేసి షేర్ చేసుకోగలిగితే మీతో మమేకమై మేము పనిచేయగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతను తగ్గించారు పోలీసులు. వినుకొండ పర్యటన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్ కు భద్రతను తగ్గించిన ప్రభుత్వం ఆయనకు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. రిపేర్ లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడంతో మార్గంలో ఆ వాహనం మొరాయించింది. దీంతో మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి దిగిన వైఎస్ జగన్ మరో వాహనంలో వినుకొండ వెళ్లారు. వినుకొండ వెళుతున్న వైఎస్ జగన్ కాన్వాయ్ పై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైఎస్ జగన్ తో పాటు నేతలు వినుకొండ బయలుదేరారు. ఎక్కడికక్కడ నేతల కార్లను వైఎస్ జగన్ వెంట వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పై జ్యుడిషియరీ విచారణ జరపాలని మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన 10 లక్షల కోట్ల అప్పులలో 78,000 కోట్ల నగదుపై జమా ఖర్చు తేలకపోవడం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ధరల స్థిరీకరణ అవినీతి నియంత్రణలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు చింతామోహన్ విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్డీఏ పాలన చేస్తున్న మహారాష్ట్రలో ఐఏఎస్ అధికారులు పోస్టుల కోసం మంత్రులు వేలం వేస్తున్నారని ఆరోపించారు. 5 కోట్ల రూపాయలకు మహారాష్ట్ర మంత్రులు ఐఏఎస్ల పదవులను అమ్ముకుంటున్నారని అన్నారు. అవినీతికి ఇది పూర్తి నిదర్శనమని అన్నారు. నిరుద్యోగం గురించి పేపర్లలో వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఉద్యోగాల కోసం వలసలు వెళుతున్నారని అన్నారు. ధరలను స్థిరీకరించలేకపోతున్నారని, చిత్తూరులో కిలో టమాటా 100 రూపాయలు అమ్ముతున్నారని పేర్కొన్నారు. 2019లో 2,65,000 కోట్ల అప్పులు చూపిస్తే జగన్ హయాంలో 14 లక్షల కోట్లుగా చేశారని అన్నారు. నెలకు 9,000 కోట్ల వడ్డీలకే కట్టాల్సి వస్తుందని, రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఆంధ్రప్రదేశ్ కు చేసిన ఘనమైన పని 14 లక్షల కోట్ల అప్పులు చేయటమేనని ఎద్దేవా చేశారు. అన్ని లక్షల కోట్లు ఏమయ్యాయని, ఏమన్నా అభివృద్ధి చేశారా అని నిలదీశారు. దీనిపై లెక్కలు చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉందని అన్నారు. అప్పుల నుంచి రాష్ట్రాన్ని ఎలా బయటకు తెస్తారో చంద్రబాబు నాయుడికి తెలియాలి అని అన్నారు. విభజనలో ఇచ్చిన హామీలను ఈ 5 సంవత్సరాలు అయినా సాధించుకోవాలని అన్నారు. చంద్రబాబు నాయుడు అమరావతి పోలవరం పూర్తి చేస్తారని చెప్తున్నారు. తనకైతే నమ్మకం లేదని అన్నారు. పోలవరంపై ఖర్చు ఎంత అయిందో జ్యుడిషియల్లో విచారణ చేయాలని అన్నారు. చంద్రబాబు నాయుడు 2019లో ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని అప్పజెప్పాడు. అప్పజెప్పేటప్పుడు 2,60,000 కోట్ల రూపాయలు అప్పులు చూపించాడు. నెలకు వడ్డీ 2,000 కోట్ల రూపాయలు వడ్డీ. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి లెక్కలు అప్పజెప్పాడు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు అని చెప్తున్నారు. నెలకు వడ్డీ దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు అంటున్నారు. మరి కొన్ని ఆయన ఎవరో పయ్యావులు కేశవులు ఎక్కడో స్టేట్మెంట్ ఇవ్వడం నేను విన్నాను. ఇచ్చిన డబ్బుల్లో ఈ 12 లక్షల, అది 11 లక్షలు 10 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన దాంట్లో దాదాపు 78,000 కోట్ల రూపాయలకి ఎక్కడ ఏం రసీదులు లేవంటున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసినటువంటి గొప్ప ఘనమైనటువంటి కార్యక్రమం ఏంటంటే అప్పులు తెచ్చాడు. 10 లక్షల కోట్లు మోడీకి ఏం చెప్పాడో ఏమో నా తెలీదు, తెచ్చాడు. దాంట్లో రసీదులు లేకుండా 78,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈరోజు అప్పుల్లో నుంచి చంద్రబాబు నాయుడు ఎలా పైకి వస్తాడో నాకు తెలియదు. నెలకు 10,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలంట. సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాడు ఈ చంద్రబాబు నాయుడు నాకైతే తెలీదు. ఆయన వచ్చినటువంటి డబ్బు తెచ్చినటువంటి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏమైనాయి? ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా?
లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు పైన ఉంది. చంద్రబాబు నాయుడు ఈ 10 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఈ 5 సంవత్సరాల్లో? సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఏంటి దీనిపైన జమా లెక్కలు చెప్పాల్సిందిగా చంద్రబాబు నాయుడిని నేను విజయవాడ ప్రెస్ క్లబ్ నుంచి ఆయనకు సూటిగా నేను అడుగుతున్నాను. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రజల వద్ద దోచుకున్న డబ్బులు పంచి క్షమాపణ చెప్పాలని ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న డిమాండ్ చేశారు. పొంగునూరులో తండ్రి కొడుకులపై దాడి చేసింది స్థానిక ప్రజలు తప్ప తెలుగుదేశం కార్యకర్తలు కాదని అన్నారు. ఏపీ మొత్తం పెద్దిరెడ్డి గనుల శాఖ మంత్రిగా న్యాయబద్ధంగా వ్యాపారాలు చేసే వారి వద్ద నుండి దౌర్జన్యంగా వ్యాపారాలను లాక్కున్నారని ఆయన ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పెద్దిరెడ్డి సొంత ఊరైన పొంగునూరులో కిరాయి రౌడీల చేత బాబుపై దాడి చేయించింది పెద్దిరెడ్డి అని ఆయన ఆరోపించారు. పెద్దిరెడ్డి చేయించిన దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు మాత్రమేనని అన్నారు. తండ్రి కొడుకులపై దాడి చేయించే అవకాశం ఉన్నప్పటికీ అలాంటి చర్యలకు పాల్పడే చంద్రబాబు నాయుడు మనస్తత్వం కాదని అన్నారు. ప్రస్తుతం బాబు రామరాజు పాలన చేస్తుండగా జగన్ రాక్షస పాలన సాగించారని అన్నారు. పెద్దిరెడ్డి బాధితులు ఎవరైనా ఉంటే వారికి న్యాయం చేసి వారి ఆస్తులను తిరిగి అప్పగిస్తామని బుద్ధ వెంకన్న భరోసా ఇచ్చారు. జగన్కు వ్యవస్థల గురించి పూర్తిగా తెలియదని, అందుకే దొంగకు తాళం చేతులు ఇచ్చినట్లుగా గన్లు ఉన్న పెద్దిరెడ్డికి ఆ శాఖని అప్పగించడంతో పెద్దిరెడ్డి 1000 సంవత్సరాలకు సరిపే ఆస్తులను సంపాదించుకున్నారని బుద్ధ వెంకన్న ఆరోపించారు. లోకేష్ రెడ్ బుక్ జోలికి వెళ్లలేదని, కేవలం సంక్షేమ పాలన కోసం కృషి చేస్తున్నారని అన్నారు. వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు, వాళ్ళు చేసినటువంటి భూదోపిడీలు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని చీకొడుతుంటే దాని మీద తెలుగుదేశం పార్టీ మీద నెపం వేస్తున్నారు. వీళ్ళు సొంత ఊళ్ళోనే ఏడవలేనటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మిథున్ రెడ్డి బాబు ఏమో అక్కడ కూర్చున్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని ఈ మిథున్ రెడ్డి పిఠాపురంలో కూర్చున్నాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒకలాగే చూశాడు. ఆయన కళ్ళుగానే పులివెందల మీద పొంగునూరు మీద పడితే 9 సీట్లు వచ్చాయి మీకు, అంటే ఈ 2 సీట్లు కూడా లేచిపోయాయి. చంద్రబాబు గారి శక్తి అలాంటిది. మీరు చంద్రబాబు నాయుడు గారు పొంగునూరులో మీ నియోజకవర్గంలో అంగళ్ళపల్లిలో ఆయన వచ్చిన రోజు రౌడీ మోకలతో మీరు ఎలా దాడి చేపించారు, కిరాయి గుండాలతో ఎలా రాలిసిరిచ్చారు, దమ్ముగా ధైర్యంగా మీరు వయసు గురించి మాట్లాడతారు కదా, దమ్ముగా ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీ అరాచకాలు లక్షల మంది బతికే ధనంతో మీ కుటుంబం బతుకుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కొన్ని లక్షల మంది బతకగలరు జీవితాంతం. మీకెందుకే అంత డబ్బు? అంత డబ్బు మీద ఆశ ఏంటి? నీ డబ్బు మతంతో అబ్బా కొడుకులు ఒకడేమో కుప్పల్లో ఉంటావా, కుప్పల్లో ఉండి ఓటికి 10,000 ఇచ్చి చంద్రబాబు గారిని ఓడిస్తా అని అంటావా? ఇంకొకడు కొడుకేమో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని అక్కడ 10,000. వీళ్ళకి డబ్బు మదంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక చిత్తూరు జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గనులు వీళ్ళు సొంతంగా ఎవరైనా నిజాయితీగా వ్యాపారం చేసుకున్నా ఆ వ్యాపారంలో సగభాగం రాయించుకున్నారు. పెట్టండి కంప్లైంట్స్, ఎవరెవరి దగ్గర ఏమేమి రాయించుకున్నారో వాళ్ళందరూ ముందుకు రండి. మేమన్నాం ఎవరు ఆస్తులు వాళ్ళకి ఇప్పిస్తాం. గత ప్రభుత్వంలో గన్నవరం పంచాయతీలో జరిగిన అవినీతి ఫిర్యాదుపై కలెక్టర్ డీకే బాలాజీ విచారణ చేపట్టారు. గన్నవరం ఎంపీడీఓ కార్యాలయంలో అప్పటి ఈవోగా ఉన్న రాజేంద్ర ప్రసాద్, సర్పంచి నిడమతి సౌజన్యాన్ని ఆయన విచారిస్తున్నారు. గన్నవరంలో ప్రైవేటు వెంచర్లకు నీటి సరఫరా పైన విచారణ చేపట్టారు. రాఖీ వెంచర్ కు గన్నవరం నుండి పైప్ లైన్ ద్వారా నీరు పంపించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక జనాభా ఉన్న గన్నవరం ప్రజలకు నీటి సరఫరా అందని తరుణంలో ప్రైవేటు వెంచర్లకు నీరు ఎలా ఇస్తారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులతో విచారణ చేశారు. గన్నవరం ప్రజల ఫిర్యాదులపై విచారణ చేపట్టిన కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ సృజన తెలిపారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి దోమల లార్వా పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. రామకృష్ణపురంలో ఫ్రైడే డే అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సృజన, విఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ మహేష్, డిఎంహెచ్ఓ సుహాసిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములు చేసుకుంటామని అన్నారు. ప్రజలు సైతం ఫ్రైడే డే ఇదిగా పాటించి నివాస పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. రాబోయే 3 నెలలు రెవెన్యూ, మున్సిపల్, ఆరోగ్య శాఖ కలిసి ఫ్రైడే డే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. డెంగ్యూ, మలేరియా ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టామని ఆమె స్పష్టం చేశారు. వర్షాకాలం నుంచి ఇప్పటి నుంచి కూడా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము కార్పొరేషన్ నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి, మలేరియా డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీల నుంచి కావచ్చు, మేము నివారణ చర్యలు తీసుకుంటాం. అంటే ఇందాకే మీరు చూసుంటారు, పొడిమేరులో నీటి నిల్వ అవ్వకుండా పారే విధంగా మెషిన్ పెట్టి గుర్రపడెక్క అవన్నీ క్లీన్ చేయటాలు, స్ప్రేయింగ్ చేయటాలు లాంటివన్నీ మా బాధ్యతగా మేము చేస్తూ ప్రజలకు కూడా ఇళ్లలో కూడా అవగాహన కల్పించే విధంగా ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలాసార్లు అండి ఈ వర్షాకాలంలో వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలు కొన్ని ఉంటాయండి. కొన్ని టైర్లో, పాత కొబ్బరి బొండాలు, లేదా మనం ఇష్టంగా పెంచుకునే మొక్కలు, లేదా ఇళ్లలో ఉండే ఫ్రిడ్జ్లో, ఇలాంటివి చాలా మన ఇళ్లలోనే ఒక బ్రీడింగ్ సోర్స్ ఏర్పడి అక్కడి నుంచే డెంగీ, మలేరియా కలిగించే దోమలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద ఇళ్లకందరికీ అవగాహన చేస్తూ ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఏ విధంగా డిపార్ట్మెంట్లు వారి బాధ్యత నిర్వహిస్తూ ఈరోజు విఎంసీ వారు చేస్తున్నారు, మా హెల్త్ వాళ్ళు చేస్తున్నారు, ఏ విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ బాధ్యత నిర్వహిస్తూ నివారణ చర్యలు తీసుకుంటున్నారో అదేవిధంగా ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి ఇంటి పరిసరాల్లో ఉండే బ్రీడింగ్ సోర్సెస్ని రాకుండా ఫ్రైడే డ్రైడే అని ఖచ్చితంగా పాటించే విధంగా, అంటే వారానికి ఒక రోజు మన ఇంటి పరిసరాల్లో ఉండే నీటి నిల్వ అయినవి ఏమన్నా ప్రదేశాలు ఉన్నాయా లేదా చూసుకొని వాటినన్నిటినీ పూర్తిగా తొలగించుకొని మరీ నీళ్లు నింపుకోవాల్సిన అవసరం అయితే తర్వాత నింపుకోవాలి. ఆ విధంగా చేస్తే ఒకవేళ పొరపాటున అక్కడ ఏమన్నా బ్రీడింగ్ సోర్స్ ఉన్నా కానీ అది పోతుంది. 10 రోజులు కదిలించకుండా ఉంటేనే బ్రీడింగ్ సోర్స్ అనేది వస్తుంది అనే విషయాన్ని అవగాహన కల్పించడం కోసం మేము ఈ రోజు నుంచి కూడా వచ్చే 2-3 మాసాల పాటు ఈ అవగాహన ర్యాలీలు అవి చేయాలని అనుకున్నామండి. మా ఇంటెన్షన్ అంతా అసలు డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతకమైన జబ్బులు కలగకుండా ఉండటానికి వీలైనంత తక్కువ వచ్చే విధంగా ప్రజలందరినీ భాగస్వామ్యంతో కార్యక్రమం చేయాలనేది మా ఉద్దేశం. సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందజేయాలని ఎన్టీఆర్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పాయకాపురం ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోని ఎన్టీఆర్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాయకాపురంలోని ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వైద్య సేవ విభాగాన్ని లాంఛనీయంగా ప్రారంభించారు. ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ ప్రశాంతితో కలిసి హాస్పిటల్ అందజేస్తున్న పలు వైద్య విభాగాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం అందించాలనే తమ ప్రభుత్వ కృత నిశ్చయంతో ఉందని అన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వైద్య సేవలను అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లోనూ విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించిందని విమర్శించారు. ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అధునాతన వైద్య సేవలు అందుబాటులో తీసుకురావడం హర్షణీయమని అన్నారు. అనంతరం ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ నిర్వాహకులు డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవలను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పంతోనే తమ హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య విభాగాన్ని ప్రారంభించినట్లుగా తెలియజేశారు. యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ మెడిసిన్ తో పాటు ప్రసూతి వైద్య విభాగాలను తమ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసినట్లుగా మీడియాతో పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్ ప్రాంతంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి ఎన్టీఆర్ వైద్య సేవ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ. ప్రభుత్వం, ముఖ్యమంత్రి యొక్క ఆదేశాలు ఏంటంటే ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలి. ఎన్టీఆర్ వైద్య సేవ మీద ఏ జబ్బుతో, ఏ అనారోగ్య సమస్యతో హాస్పిటల్కి వచ్చినా వాళ్ళకి ఆ అనారోగ్యం పోయే వరకు కూడా, మరి ఆరోగ్యవంతులు అయ్యే వరకు కూడా ట్రీట్మెంట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు యొక్క ఆదేశాలు, ఆయన ఉద్దేశాలు, ఈ ప్రభుత్వం యొక్క తీరు. దానికే ఈరోజు నిదర్శనంగానే
గత 5 సంవత్సరాలు భ్రష్టు పట్టినటువంటి ఆరోగ్యశ్రీ వ్యవస్థని మళ్ళా గాడిలో పెడతా ఉన్నాం. దాదాపు కోట్ల రూపాయలు 1200 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించలేదని గతంలో డాక్టర్లు స్ట్రైక్ చేసినవి కూడా మనం చూసాం. హాస్పిటల్స్ మాకొద్దు ఈ ప్రభుత్వ స్కీమ్స్, ఆరోగ్యశ్రీ స్కీమ్స్ అని బయటకు వచ్చేసిన విషయాన్ని చూసాం. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే ప్రశాంతి నర్సింగ్లోని ఇలాంటి హాస్పిటల్స్ సొంతగా వచ్చి మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వ స్కీమ్స్, ప్రభుత్వ పాలసీల్ని చేస్తామని చెప్పి డాక్టర్ సురేందర్ రెడ్డి గారు, రవీంద్రారెడ్డి గారు, అలాగే సోదరి ప్రశాంతి మరి అందరూ రావటం అంటే సంతోషం. ఈ ప్రాంతంలో పేద వర్గాలు ఎక్కువ, రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు ఎక్కువ, అనారోగ్యం పాలయ్యే ఛాన్సులు ఎక్కువ. ఇలాంటి చోట ఇలాంటి హాస్పిటల్స్ అవసరం చాలా ఉంది. దీంట్లో న్యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, గైనకాలజీ కానీ, మరి ఆర్థోపెడిక్స్ కానీ, అట్లాగే సర్జన్స్ కానీ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి సదుపాయాల్ని ఈ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలి. ఈ ప్రాంతంలో ఉచితంగా చేసే వైద్య సేవలకి మీరందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఈ హాస్పిటల్కి రండి. ఇలాంటి హాస్పిటల్స్ ఈ ప్రాంతంలో మరిన్ని రావటం కూడా మంచిది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశం. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన శాకాంబరి ఉత్సవాలు. శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. 90 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న బెజవాడ పోలీసులు. ఆంధ్రప్రదేశ్ను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న డీసీపీ హరికృష్ణ. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.